మనం దశాబ్దాలుగా కొనసాగుతున్న రిజర్వేషన్ల ప్రక్రియ మీద సమీక్ష అవసరం అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. పెద్దలు మాట్లాడుతున్నారు. మనతో శాసనసభ్యులు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కృష్ణయ్య గారు ఫోన్ లైన్లో ఉన్నారు. కృష్ణయ్య గారు చెప్పండి, రిజర్వేషన్ల మీద జరుగుతున్న రగడ, దీని మీద సమీక్ష జరగాలి అంటున్నారు, ఏమంటారు మీరు? అంటే రిజర్వేషన్ల మీద సమీక్ష అంటే ఏ కోణంలో సమీక్ష జరగాలి? ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయం ఉంది. స్వతంత్రం వచ్చినప్పుడే రిజర్వేషన్లు పెట్టాలి, కానీ పెట్టలేదు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలకు ఎంతైతే రావాలనో అంత రాలేదు. ఇక్కడ పక్కగా వాటా రాలేదు. ఉదాహరణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వము బీసీలకు రిజర్వేషన్లు ఎంతమంది ఉన్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలని లెక్కలు తీస్తే 7% మాత్రమే ఉన్నది. 7 చేంజ్ అంటే 56% జనాభా ఉంది. 68 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా 7 చేంజ్ కు ఇంతవరకు రిజర్వేషన్లలో బీసీలకు న్యాయం జరగలేదు. దీని మీద సమీక్ష జరుపుతారా? లేక రాజకీయంగా తీసినట్టయితే ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాల ప్రజలకు, అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం వాళ్ళకు వాటా ఇవ్వాలి. కానీ ఇంతవరకు లెక్కలు తీసినట్టయితే 14% ప్రాతినిధ్యమే ఉంది. 68 సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో 56% జనాభా ఉన్నటువంటి బీసీలకు రాజకీయ రంగంలో 14% ప్రాతినిధ్యం లేదంటే ఈ ప్రజాస్వామ్యమేనా? ఇదేనా ప్రజాస్వామ్యం అని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే కృష్ణ గారు మీద సమీక్ష జరుపుతారా సార్? కృష్ణ గారు, ఒక చిన్న ఇదండి, గతంలో మండల్ కమిషన్ ఒక ప్రయత్నం జరిగింది. నిజానికి విపి సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ అమలు చేయాలనే ప్రయత్నం చేసినప్పుడు దాదాపుగా ప్రభుత్వం పడిపోయినంత పని అయింది కదా? అవును, ఎగ్జాక్ట్లీ సార్. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు చేసినప్పుడు ఏం చేయాలంటారు ఇప్పుడు? అంటే రిజర్వేషన్ల మీద సమీక్ష అంటే ఏ కులాలకు, ఏ సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అన్యాయం జరిగిందో దాని మీద సమీక్ష జరగాలి. ఆ కులాలకు ఇంకా రావాల్సిన వాటా మీద సమీక్ష జరగాలి. అంటే మరింత రిజర్వేషన్లను పెంచే క్రమంలో ఉండాలంటారు అది? ఎస్, ఎగ్జాక్ట్లీ. జనాభా ప్రకారం రిజర్వేషన్లు అన్ని రంగాల్లో పెట్టాలి. ఓకే, రంగంలో పెట్టాలి, ఉద్యోగ రంగంలో పెట్టాలి. ఇంతవరకు బీసీలకు రాజకీయ రంగంలో వాటా రాలేదు. అనే 2600 బీసీ కులాలుంటే 2550 కులాలు పార్లమెంట్ లో అడుగు పెట్టలే. 29 దేశంలో 29 రాష్ట్రాలుంటే 18 రాష్ట్రాల నుంచి ఒక్క ఎంపీ కూడా లేడు. అందుకోసం సమీక్ష జరగాలి. సార్, మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. కరుణాకర్ రెడ్డి ఉన్నారు. కరుణాకర్ రెడ్డి గారు, మీరు కృష్ణ గారు చెప్తున్న దాని మీద ఏమంటారు మీరు? ఉద్యోగ రిజర్వేషన్లకు చాలా తేడాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఇందాక తెలకపల్లి రవి గారు అన్నట్టు మను ధర్మశాస్త్రము ఏవో ఇప్పుడు 100 సంవత్సరాల కిందట భూస్వామ్య వ్యవస్థ, పెత్తందారి వ్యవస్థ, రాజరిక వ్యవస్థ. సార్, కృష్ణ గారు అన్నది చెప్పండి. కృష్ణ గారు చెప్తున్నారు కొన్ని వందల కులాలు, బీసీ కులాలు ఇప్పటివరకు పార్లమెంట్ లో ఎంటర్ కాలేదు. ఏమంటారు దాని గురించి? అది రాజకీయ రిజర్వేషన్. ఇప్పుడు రాజకీయ రిజర్వేషన్లకు దీనికి తేడా ఉంది. రాజకీయ రిజర్వేషన్లు ఏంటంటే అది ప్రజలు ఎన్నుకుంటారు. ఆ ప్రజలు ఒక క్యాస్ట్ అని ఉండదు అనమాట. ఈ రోజు రాజకీయాలకు రిజర్వేషన్ లేవు. అది రాజకీయ రిజర్వేషన్ అన్ని రాజకీయ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్నాయి కదా రాజకీయాల్లో? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్నాయి కదా రాజకీయాల్లో, బీసీలకు ఎందుకు ఉండకూడదు? రాజకీయాల్లో అంటే పార్లమెంట్ లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉన్నాయి కానీ బీసీ రిజర్వేషన్స్ లేవు. అయితే ముఖ్యంగా ఏంటంటే వాస్తవంగా చెప్పినట్టు ఏ రిజర్వేషన్లు అయినా కూడా అవి కేవలం తాయిలాలుగా, ఊతకర్రలుగా ఉండకూడదు అనేది చెప్పేదే మా ముఖ్యమైనటువంటి పద్ధతి. ఈరోజు వాస్తవంగా మనం చూస్తూ ఉంటే ఈరోజు ఎందుకు ఈరోజు మరి రిజర్వేషన్ అని లేకుండా ఓసీలు ఈరోజు ఎంతమందికి ముందంజలో ఉంటున్నారు? అది కేవలం రిజర్వేషన్లు ఉండాయని కాదు కదా, లేకపోయినా కూడా ఈరోజు ముందంజలో ఉంటున్నారు కదా. ఈరోజు 2 రాష్ట్రాల్లో ఈరోజు 170 మంది ఓసీలు మరి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. పార్లమెంట్లో 376 మంది ఉన్నారంటే వాళ్ళు రిజర్వేషన్లు లేకుండా ఉన్నారు. ఇవి ఎందుకంటే ఇంకా ఓసీలకు ఎటువంటి రిజర్వేషన్లు కావాలంటారు? ముఖ్యంగా వారేమో మన ధర్మశాస్త్రం అమలు జరగడం లేదంటారు, ఓసీలే ముందు విద్యా ఉద్యోగ అవకాశాలు. వాస్తవానికి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనము కొంచెం సామాజిక స్పృహతో మాట్లాడదాం. రాజకీయ గురించి చెప్తున్నాను. రాజకీయాలకు సంబంధించి రాజకీయాల్లో ఉన్న వాళ్ళే కదా. విద్యా ఉద్యోగ రిజర్వేషన్ గురించి నాకు సబ్జెక్ట్ మాత్రం విద్యా ఉద్యోగ అవకాశాలు. రాజకీయ రిజర్వేషన్ నేను మాట్లాడను. రాజకీయ రిజర్వేషన్లు 100% ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. కానీ విద్యా ఉద్యోగావకాశాలు ఈ రోజు క్రమేపీ అంతరించిపోతున్నాయి. ఎవరు అడుగుతున్నారు రాజకీయ రిజర్వేషన్లు? ఏ రాజకీయ నాయకుడు ఓసీల గురించి ఈ రోజు మాట్లాడుతున్నారు?
పార్లమెంట్ లో ఇంతమంది ఉన్నా ఒకరోజు మాట్లాడుతున్నాను. నేను ముఖ్యంగా ఇంకోటి అడుగుతున్నాను, రిజర్వేషన్లు 50% పెంచేది లేదని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది. మరి అనేక మంది పెంచుతున్నారు, కానీ ఇక్కడ మనం సొల్యూషన్ చెప్పాలా. ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు ప్రయత్నం చేయాలా. ఎస్సీలకు కార్పొరేషన్లు ఉన్నాయి, ఎస్సీలకు కార్పొరేషన్ ఉన్నాయి, బీసీలకు కార్పొరేషన్ ఉన్నాయి, క్రిస్టియన్ కార్పొరేషన్ ఉన్నాయి. మరి అగ్రవర్ణాలు ఈ రోజు చదువుకునేందుకు కార్పొరేషన్ లేదు. ఒకటి వాళ్ళకు ఇంటర్మీడియట్ చదివే కూడా ఈ రోజు ఫీజు రావడం లేదు. కరుణాకర్ రెడ్డి గారు, విద్యా ఉద్యోగాల్లో ఓసీలకు కూడా రిజర్వేషన్లు ఉండాలి అనేది మీ పాయింట్. వి గాట్ యువర్ పాయింట్. చెప్పండి. క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు 4 చోట్ల దళితులు సంఘ బహిష్కరణ గురై ఉన్నారు. మన పక్కనే ఉన్నటువంటి ఎర్ర సంగారెడ్డి దగ్గర గుడిలోకి వెళ్ళినందుకు మాదిగల కుర్రాళ్ళని వాళ్ళని బహిష్కరించేసి చాలా గందరగోళం పెడితే ఇప్పుడు అక్కడ నడుస్తుంది. ప్రకాశం జిల్లాలో కందుకూరుకు దగ్గరలో పందలపాడు అనే గ్రామంలో మాదిగలను బహిష్కరించారు. కరుణాకర్ రెడ్డి గారు మమ్మల్ని మాట్లాడినివ్వండి, మమ్మల్ని కూడా మాట్లాడినివ్వండి. మీరు మాట్లాడారు, మేము విన్నాం, మమ్మల్ని కూడా వినండి దయచేసి. తర్వాత పందలపాడులో బహిష్కరించారు, పాతపల్లిలో బహిష్కరించారు, మహబూబ్ నగర్లో. ఈ రోజున నిన్న మొన్న కారం శివాజీ ధర్నా చేస్తూ ఉన్నాడు గోదావరి జిల్లాలో. ఈ రోజుకు కూడా గ్రామాల్లోకి రానివ్వని పరిస్థితి. ఎంతకాలం కొనసాగించాలనే దానికి 2 పాయింట్లు చెప్తా సార్. ఇప్పుడు ఒకటి చెప్పండి నాకు శ్రీరాముడు గారు, ఈ ఏదైతే మీరు మాట్లాడుతుంది అన్టచబిలిటీ గురించి, ఇన్ ప్రాక్టీసింగ్ స్టిల్ అన్టచబిలిటీ ఇస్ ప్రాక్టీస్ అనే దాని మీద మాట్లాడుతున్నారు. దాన్ని రిజర్వేషన్లను లింక్ చేసి అంటే ఇదంతా ఇంత దారుణమైన ఉన్న పరిస్థితుల్లో ఆయన చెప్తున్నారు ఎస్సీలో అవి తీసుకున్నారు, ఇవి తీసుకున్నారు, అంతంత తీసుకున్నారు, ఎంతంత తీసుకున్నారని. ఎస్సీల్లో 10th క్లాస్ ఒక లెక్క ప్రకారంగా ఎస్సీల్లో 10th క్లాస్ పాస్ అయిన వారు ఈ రోజుకి 4% పైనే. తర్వాత ఇంటర్మీడియట్లో సగం వెళ్ళిపోతారు, పీజీ డిగ్రీలో సగం వెళ్ళిపోతారు. అసలు మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి జాబ్ పర్సంటేజ్ ఎంత అండి? రెండోది, ఎస్సీలు డెవలప్ అయ్యారు అని చెప్పి అంటున్నారు. ఎస్సీల్లో ఆ 15% రిజర్వేషన్ కూడా ఎప్పుడు అమలు జరగలే. ఏ ఎస్సీ ఎస్టీ రిపోర్ట్ కమిషన్ రిపోర్ట్ తీసుకున్నా కూడా ఒక్క పాయింట్ 22.5% ఉంది సార్ ఎస్సీ ఎస్టీలు కలుపుకొని. ఎప్పుడు కూడా 5% కంటే మించలేదు సార్, 5 పాయింట్ల కంటే మించలే. 17.5 పాయింట్లు ఇన్ వాంట్ ఆఫ్ డిసైడ్ ప్రకాష్ రెడ్డి గారిని సగమే నాది రాలేదు సార్, నాది ఒక్క పాయింట్. సో నేనేమంటున్నానంటే 4% కూడా లేని వాళ్ళు ఏదో డెవలప్ అయిపోయినారని చెప్పేసి 4% కూడా 10th క్లాస్ లేని వాళ్ళు డెవలప్ అయిపోతే ఒక్కొక్కరు 100 ఎంత పర్సెంట్ 2% కూడా ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు లేరు సార్. ఈ చెప్పినటువంటి రిజర్వేషన్ల వల్ల కానీ 2% 3% కంటే 97% ఇంకా ఎస్సీలు పేదలుగానే ఉన్నారు. వాళ్ళు ఆర్థికంగానే పేదలు కాదు, సామాజికంగా వెనకబడి ఉన్నారు, ఆర్థికంగా ఉన్నారు, పొలిటికల్గా కూడా. 97% ఎస్సీలు కూడా పైకి వచ్చే వరకు రిజర్వేషన్ కొనసాగాలి. డెఫినెట్లీ కావాలి. రైట్, చెప్పండి సార్. నేను ఇప్పుడు ఇంతకుముందు కూడా సారీ మీది మధ్యలో పర్వాలేదు చెప్పండి. నేనేంటంటే ఇప్పుడు వారు రాయుడు గారు చెప్పినదంతా నేను కొంతవరకు ఏకీభవిస్తాను సార్, కొంతవరకు చాలా వరకు ఏకీభవిస్తాను, అట్లా వేరే డిస్ప్యూట్ ఏం లేదు. దళితులు ఈ రోజు కూడా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడ్డారు కాబట్టి రిజర్వేషన్స్ ఇవ్వాలనేటువంటిది అంబేద్కర్ గారి ఆశయం, ఆలోచన కూడా, దాన్ని గాంధీజీ గారి స్ఫూర్తి కూడా దాని వెనకాల ఉన్నది సార్. దాన్ని కొనసాగి సార్ దానితో పాటు కృష్ణయ్య గారు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్తున్నారు కదా. ఇది కొనసాగించాలన్న విషయంలో డిస్ప్యూట్ ఎక్కడ లేదు సార్, ఇప్పుడు కూడా డిస్ప్యూట్ లేదు సార్. మేము ఇంకొక మాట నేను ముందుకడ చెప్తున్నా సార్, కనీసం ఒక కుటుంబంలో ఒక్కసారైనా రిజర్వేషన్ ఫలాలు పొందే వరకు రిజర్వేషన్స్ ఉండక తప్పని పరిస్థితి దేశం ఉందనేటువంటి విషయంలో కూడా నేనేం వెనకపోవట్లేదు. కనీసం ఒక్కసారైనా సరే ఆ ఫలాన్ని ఒక కుటుంబం ఖచ్చితంగా ఒకసారి పొందగలిగితే కనీసం ఈ దేశం మెయిన్ స్ట్రీమ్లోకి రావడానికి అవకాశం ఉందనేటువంటి కూడా నా వ్యక్తిగత అభిప్రాయం కూడా సార్. ఇది చాలా స్పష్టంగా. ఎట్ ది సేమ్ టైం నేను ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తున్నాను సార్, రిజర్వేషన్స్ ఎంతకాలం కొనసాగాలనేటువంటి విషయాన్ని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ విషయం పక్కన పెడితే ఈవెన్ బీసీ విషయంలో కూడా మనం సామాజికంగా విద్యాపరంగా వెనుకబడ్డ కులాలను మనం కన్సిడర్ చేస్తున్నాం సార్, దాంట్లో డౌట్ ఏం లేదు. నేను ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారితో నేనేం పూర్తిగా ఏకీభవించట్లే, ఎందుకంటే కరుణాకర్ రెడ్డి గారు 50%లో ఓసీలు వస్తారు, బీసీలు వస్తారు, అందరూ వస్తున్నారు అంటారు. ఇది మనం కొంతకాలం పాటు ఈ దేశంలో సామాజికంగా కొంత ముందుకు పోవడానికి అందరూ సహకరించాలి, అందరం ఆలోచించాలి. ఎట్ ది సేమ్ టైం బీసీల విషయంలో ముఖ్యంగా దళిత వర్గాలు, గిరిజన వర్గాలు ఒక రకమైనటువంటి సామాజిక పరిస్థితి, బట్ బీసీ వర్గాలలో ఇంకొక సామాజికమైన పరిస్థితి. కాబట్టి మేము 1985లోనే క్రీమీ లేయర్ ఉండాలని అప్పుడే మేము డిమాండ్ చేసాం సార్. 85లో నేను విద్యార్థి పరిషత్ లీడర్గా ఉన్నప్పుడే మేము తీర్మానం చేసాం సార్. అంటే బీసీ రిజర్వేషన్స్ ఉపయోగించుకొని ఎవరైనా సరే ట్యాక్స్ పేయర్గా వాళ్ళు ఎదిగినా లేదా ఒక గెజిటెడ్ ఆఫీసర్గా ఎదిగినా సామాజికంగా ఆ కుటుంబం ముందుకు పోయినట్టుగా కన్సిడర్ చేస్తూ నిజంగా వెనుకబడ్డటువంటి బీసీలకి అవకాశం కల్పించాల్సిన పరిస్థితి ఉంది.
దీనికి బీసీ వర్గాలు కూడా కొంత సహకరించాలనే విషయంలో dispute ఏం లేదు. సార్ ఇక్కడ చిన్న ఒక పాయింట్ సచార్ కమిటీ రిపోర్ట్ సచార్ కమిటీ రిపోర్ట్ ఒక పాయింట్ చెప్పింది ప్రకాష్ రెడ్డి గారికి చిన్న క్లారిఫికేషన్. సచార్ కమిటీ రిపోర్ట్ క్లియర్గా ఏం చెప్పిందంటే బీసీలు రఫ్గా 55% ఉన్నారు భారతదేశంలో, కానీ వాళ్ళ రిప్రజెంటేషన్ జాబ్స్లో సివిల్ సర్వీసెస్లో పర్టికులర్గా 3 కంటే ఎక్కువ లేదు. 100కి 55 మంది వాళ్ళు ఉన్నారు సివిల్ సర్వీస్. ఇప్పుడు ఇక్కడ క్రీమీ లేయర్ పెడితే అసలు రిజర్వేషన్ పర్పస్ దెబ్బతినిపోతుంది కదా. మనం అది కృష్ణ గారితో కూడా మాట్లాడాలని చెప్పండి. కరుణాకర్ రెడ్డి గారు చెప్పే దాంట్లో పేదలు లేకపోతే నష్టపోతున్నాము మాకు రావాలని బాధపడుతున్నారు అవకాశం లేకుండా దాని మీద మనం సానుభూతి చూపించు మాట్లాడాలి. కానీ మౌలికంగానే అసలు ఎంతకాలం అని ఇంకొకటి అని ఇలా అది మరి వారు ఆలోచించాలి. ఇక రెండో విషయం, ఎస్టీలో 81% దుర్భర దారిద్ర్యంలో ఉంటారు లెక్కల ప్రకారం. ఎస్సీలో 67% మంది ఉన్నారు, బీసీలో 58% మంది ఉన్నారు. ముస్లింలలో కూడా ఇందాక నుంచి ముస్లింలు మత ప్రాతిపదిక సచార కమిటీ నివేదిక ప్రకారం ముస్లింలు మిగతా ఎస్సీల కంటే మించిన దరిద్రంలో చాలా చోట్ల ఉన్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు రాజ్యాంగం 16వ అధికరణము ఎవరి పట్ల కూడా మతము కులము ఇలాంటి కారణంగా వివక్ష చూపకూడదు, వాళ్ళ అభివృద్ధి కోసం సానుకూల చర్యలు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఒక ఆర్గ్యుమెంట్ ఏమిటి అని అంటే కులంతో మతంతో సంబంధం లేకుండా ప్రతి పేదవాడికి రిజర్వేషన్. అదే నేను చెప్తుంది. రెండు రకాలు సామాజిక అణచివేతకు అదే కదా. ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఓసీలకు తేడా ఏమిటి? జనాభా 80% బహుజనులు అనుకుంటుంటే వారు అంటున్నారు కదా ఎన్ని వస్తున్నాయి 50% అని. అంటే 80% మందికి 50% వస్తే ఒకసారి కృష్ణ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడతాను. కృష్ణ గారు చెప్పండి, ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు క్రీమీ లేయర్ గురించి మాట్లాడినారు. అంటే క్రిమీ లేయర్ అనేది రిజర్వేషన్ల క్రిమీ లేయర్ అంటే ఆర్థిక పరిమితి విధించడమే అవుతుంది. రైట్. రిజర్వేషన్లకు ఆర్థిక పరిమితి విధించడం అనేది సిద్ధాంతపరంగా వ్యతిరేకం. రిజర్వేషన్లు పెట్టింది ఎకనామిక్ డెవలప్మెంట్ కోసమే కాదు. పేదవారు అనేది విషయంలో సుప్రీంకోర్టు చెప్పింది, అది మండల్ కమిషన్ అప్పుడు. చెప్పండి కృష్ణ గారు. బీసీలకు క్రిమిలేయర్ పెట్టడం అనేది సిద్ధాంతపరంగా వ్యతిరేకము. ఎందుకంటే రిజర్వేషన్లకు ఆర్థిక పరిమితి, క్రిమిలేయర్ అంటే ఆర్థిక పరిమితి. రిజర్వేషన్లు పెట్టింది ఎకనామిక్ డెవలప్మెంట్ కోసమే కాదు. రిజర్వేషన్లు పేద కులాలకు అన్ని రంగాల లోపల ప్రజాస్వామ్యబద్ధమైన వాటా ఇవ్వడానికి రిజర్వేషన్లు పెట్టారు. ఏ కులానికైనా ఏ సామాజిక వర్గానికైనా ఈ ప్రజాస్వామ్య దేశం లోపల వారి జనాభా ప్రకారం అన్ని రంగాల్లో వాటా ఇవ్వాలనేది ఒకటైతే, రెండో పాయింట్ ఏంటిదంటే రిజర్వేషన్ల ద్వారా చదువు ద్వారా ఉద్యోగం ద్వారా అధికారం ద్వారా ఈ పేద కులాలకు సామాజిక అసమానతలు తొలగించడము, సామాజిక వివక్షత తొలగించాలనేది రిజర్వేషన్ల యొక్క మౌలిక లక్ష్యం. ఈ సమాజం లోపల, భారతీయ సమాజం లోపల కులాల అంతరాలు, తద్వారా సామాజిక అసమానతలు ఉన్నాయి, సామాజిక వివక్షత ఉంది. ఈ సామాజిక వివక్షత తొలగిపోవాలంటే కేవలం అధికారం పేద కులాలకు ఇచ్చినప్పుడే ఆ సామాజిక అసమానతలు తొలగిపోతాయి. ఉదాహరణకు ఒక గ్రామం లోపల మీకు ఇంకా మరింత వివరణగా చెప్తా, క్లుప్తంగానే గ్రామంలో ఉంటుంది. ఆ గ్రామంలో ఇప్పటికీ గ్రామ స్థాయి లోపల సామాజికంగా అస్పృశ్యత అసమానతలు ఉన్నాయి. ప్రత్యేకంగా దళితులకు అసమానత ఎగ్జాంపుల్స్ చెప్పినారు శ్రీపద్ రాముడు గారు. ఇప్పుడు ఒక గ్రామం లోపల దళితుడు గాని, ఒక బీచ్లో ఒక ఒడ్డెర ఆయన గాని 100 ఎకరాల భూమి ఉన్న ఆయనకు గౌరవం ఉండదు. కానీ అదే ఒక మాదిగా ఒక వడ్డెర కుల ఆయన కలెక్టర్ అయి వస్తే ఆయనకు సమాజంలో గౌరవం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి యొక్క గౌరవము అధికారం ద్వారా పెరుగుతుంది కానీ సోషల్ స్టేటస్ వస్తుంది అంటారు. అందుకే ఈ పేద కులాలకు అధికారం రావాలంటే రిజర్వేషన్లు ఉంటే తప్ప అధికారం. థ్యాంక్ యూ కృష్ణ గారు, మీరు ఫోన్ లైన్ లో వచ్చి మాతో మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి మళ్ళీ ప్రకాష్తో మాట్లాడు.